ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు వీడియోలో హెయిర్ కేర్ కి సంబంధించి ఒక 2 స్టెప్ మెథడ్ ని మీతో షేర్ చేయబోతున్నాను. చాలా ఎఫెక్టివ్ గా మీకు రిజల్ట్స్ అయితే ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ థింగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఏదైనా హోమ్ రెమెడీ అవ్వనివ్వండి, లేదంటే మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ అవ్వనివ్వండి, మీకు ఓవర్ నైట్ లో రిజల్ట్ అనేది ఇవ్వదన్నమాట. సో అది మైండ్ లో పెట్టుకోండి చాలు. అండ్ ఏదైనా మీరు యూజ్ చేస్తూ ఉంటే, రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటే దాని రిజల్ట్స్ అనేవి గ్రాడ్యువల్ గా మనకి వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇదే చెప్తామనుకున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఈ రోజు వీడియోలో నేను మీకు 2 స్టెప్ మెథడ్ చూపిస్తానండి. చాలా మంది ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు అండ్ అలాగే హౌస్ వైఫ్ అయినా కూడా చాలా బిజీగా ఉంటారు అనమాట, పిల్లలతో, ఫ్యామిలీతో. సో వాళ్ళ సెల్ఫ్ కి కేర్ తీసుకోవడానికి ఎక్కువగా టైం దొరకదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ మెథడ్ ని మీరు ట్రై చేసినట్టయితే కనుక మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడైతే రెమెడీ చూద్దామండి. అండ్ ఫస్ట్ ఈ రెమెడీ కోసం మనం హెయిర్ మసాజింగ్ అనమాట, హెయిర్ ఆయిలింగ్, హెయిర్ మసాజింగ్ ఫస్ట్ స్టెప్. మనము హెయిర్ కేర్ కి ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము, హెయిర్ కేర్ కి సంబంధించి ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం చేయాల్సింది హెయిర్ ఆయిలింగ్ అలాగే హెయిర్ మసాజ్ అనమాట. సో హెయిర్ ఆయిలింగ్ అలాగే హెడ్ మసాజ్ వల్ల హెయిర్ కి స్కాల్ప్ కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, అలాగే హెయిర్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మన హెయిర్ ఆయిలింగ్ కోసం మనకు కావాల్సిన ఆయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఏదైనా ఆయిల్ ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనకు ఒక క్యారియర్ ఆయిల్ కావాలండి. దానికోసం నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, పారాషూట్ కోకోనట్ ఆయిల్. సో మీరు పారాషూట్ కి బదులుగా మీ దగ్గర ఏదైనా మంచిగా అంటే లైక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కనుక ఉంటే అది యూజ్ చేయడం ఇంకా బాగా వర్క్ చేస్తుంది. లేదు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ ప్లేస్ లో ఏమంటారు, చెప్తాను, నువ్వుల నూనెని కూడా యూజ్ చేయొచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? సో దాన్ని నేను కొంచెం తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఆయిల్ దీంట్లో యాడ్ చేస్తున్నాను క్యాస్టర్ ఆయిల్ అండి. సో ఆముదం నూనె ఇప్పుడు నేను తీసుకున్నాను క్యాస్టర్ ఆయిల్ అండి. క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె. సో ఆముదం నూనె కూడా మన హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది, హెయిర్ ని రీగ్రోత్ చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ కి మంచి హెల్త్ ని ప్రొవైడ్ చేస్తుంది, అలాగే స్కాల్ప్ కూడా మంచి నరిష్మెంట్ ఇస్తుంది అనమాట. సో క్యాస్టర్ ఆయిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో దీనికోసం నేను సపరేట్ గా డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ అండ్ స్క్రీన్ కార్డ్స్ లో కానీ లింక్ ఇస్తాను. ఓకేనా? సో క్యాస్టర్ ఆయిల్ ని కూడా కొంచెం దీంట్లో తీసుకుందామండి. సో తర్వాత మనం నెక్స్ట్ తీసుకోవాల్సిన ఆయిల్ వచ్చేసి ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ కూడా ప్యూర్ తీసుకుంటే చాలా బెస్ట్. ఇక్కడ నేను స్వీట్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో నన్ను మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మీకు తెలుసు, నేను దీన్ని రకరకాల వేలో యూజ్ చేస్తాను. ఎప్పుడు నా దగ్గర ఒక బాటిల్ స్టాక్ ఉంటుంది అనమాట. సో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మీరు ఆల్మండ్ ఆయిలే కదా అని మార్కెట్ లో దొరికే అంటే ఆయిల్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే వాటిలో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, సల్ఫేట్స్ ఉంటాయి, పారాబిన్స్ ఉంటాయి. సో వాటన్నింటినీ అవాయిడ్ చేయాలి అంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ నే యూజ్ చేయండి. ఎస్, కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, బట్ దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అయితే బెస్ట్ అనమాట. అండ్ ఇది విటమిన్ ఈతో ఎంరిచ్డ్ ఉంటుంది కాబట్టి హెయిర్ కి మంచి నరిష్మెంట్ ఇస్తుంది, స్కాల్ప్ కూడా మంచి హైడ్రేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది, హెయిర్ హెల్త్ ని కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే? సో ఈ 3 ఆయిల్స్ ని తీసుకొని మంచిగా మిక్స్ చేసేసేయండి. అండ్ దీన్ని ఇప్పుడు మీరు ల్యూక్ వామ్ వాటర్ లో పెట్టేసి కొంచెం వేడి చేయండి. ల్యూక్ వామ్ గా చేయండి, సరే హాట్ వాటర్ లో పెట్టి డబుల్ బాయిలర్ ప్రాసెస్ లో కొంచెం వేడి చేసుకోండి. ఓకే? సో ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఇలా ఫింగర్ టచ్ చేస్తే మనకి వేడి లైట్ గా తగలాలన్నమాట. అలా వేడి చేసుకున్న తర్వాత స్కాల్ప్ ని మంచిగా ఫస్ట్ అయితే మన హెయిర్ ని మొత్తం ట్యాంగిల్స్ లేకుండా రిమూవ్ చేసేసుకోండి. ట్యాంగిల్స్ లేకుండా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ లో కొంచెం ఒక కాటన్ ని డిప్ చేసి ఆ కాటన్ తో హెడ్ అంతా కూడా మంచిగా అప్లై చేసేసండి. సో ఇలా అప్లై చేసేసి మొత్తం స్కాల్ప్ అనమాట. సో లైక్ ఇలా స్ట్రాండ్స్ సపరేట్ గా చేస్తూ మొత్తం నీట్ గా అప్లై చేసేసుకోండి. సో హెడ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మంచిగా ఒక 15 to 20 మినిట్స్ హెడ్ మసాజ్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. సో హెడ్ మసాజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఓకే? సో చెప్పాను కదా నేను మీకు, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఓవరాల్ గా హెయిర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మంచి నరిష్మెంట్ దొరుకుతుంది. సో అందుకని ఖచ్చితంగా మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా పర్లేదు, హెయిర్ మంచిగా మన స్కాల్ప్ లోకి పెనిట్రేట్ అయ్యేలాగా మసాజ్ చేయడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి మెయిన్ గా మనకు కావాల్సింది అదే కదండి. సో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు హెయిర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ మీరు
మీరు అలాగే మసాజ్ చేసిన తర్వాత కావాలనుకుంటే మీరు ఓవర్ నైట్ అలాగే ఉంచేసుకోవచ్చు. లేదు మీరు హరీలో ఉన్నారు, ఇప్పుడే హెడ్ వాష్ చేసుకోవాలి, హెయిర్ బాత్ చేయాలి, హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 అవర్ అయినా ఆగండి. ఓకేనా? ఇలా ఈ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇవ్వండి. 1 అవర్ తర్వాత మీరు మంచిగా మళ్ళీ హెయిర్ వాష్ అనేది చేసుకోండి. ఓవర్ నైట్ ఉంచుకుంటే ఇంకా మంచిది. లేదు అనుకుంటే 1 అవర్ తర్వాత అయినా మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. హెయిర్ వాష్ కూడా మీరు ఎలా అంటే ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే చాలా మంచిదండి. సో హార్ష్ కెమికల్స్ లేకుండా ఉండే షాంపూస్ని యూజ్ చేయడం అన్నది చాలా చాలా మంచిది. మీరు ఎక్కువగా హార్ష్ కెమికల్స్ లైక్ SLS, పారాబిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి యూజ్ చేసినప్పుడు ఏంటంటే వాటి వల్ల లాదరింగ్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల హెయిర్ అనేది ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అదొక విషయం గుర్తుంచుకోండి. ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసేయండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్కి మీరు ఎలాంటి కండిషనర్ కానీ ఇంకేది కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా హెయిర్ వాష్ చేసేసేయండి అంతే. సో తర్వాత హెయిర్ని మంచిగా డ్రై చేసేసుకోండి. అండ్ నేను యూస్ చేసే షాంపూ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తానండి. సో నేను యూజ్ చేసే షాంపూ వచ్చేసి ఇదండి. ఇది ఖాదీ వాళ్ళది ఆమ్లా అండ్ భృంగిరాజ్ SLS అండ్ పారాబిన్ ఫ్రీ అన్నమాట. సో నేను ఈ షాంపూ యూజ్ చేస్తానండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ పర్టికులర్గా ఇదే యూజ్ చేస్తానని కాదు, సో ఎక్కువగా ఇది యూజ్ చేస్తాను అనమాట. నేను అప్పుడప్పుడు షాంపూస్ని షిఫ్ట్ అవుతూనే ఉంటాను, సో అన్నీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తానని కాదు, బట్ ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను అనమాట. నేను అప్పుడప్పుడు వేరే షాంపూస్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను, షిఫ్ట్ అవుతూనే ఉంటాను, ఒకదాని నుంచి ఒకదానికి ఆల్టర్నేట్గా అన్ని ట్రై చేస్తూనే ఉంటాను. బట్ ఎప్పుడైనా మళ్ళీ నాకు కొంచెం హెయిర్ కొంచెం డ్యామేజ్ అవుతుంది, సో కొంచెం మళ్ళీ నాకు కొంచెం అవసరం, నరిష్మెంట్ లాంటిది అవసరము, నా హెయిర్కి కొంచెం ప్రొటెక్షన్ అవసరము, అండ్ అలా అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ నేను దీనికి షిఫ్ట్ అయిపోతాను. అండ్ ఇది కాకుండా నేను ఇంకొక షాంపూ కూడా యూజ్ చేస్తానండి. సో అది మెడికేటెడ్ షాంపూ అనమాట. సో నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు ఒకసారి, సో అది నేను యూజ్ చేస్తాను. సో అది కూడా ఎప్పుడంటే మరి ఎప్పుడైనా నేను ఎక్కడికైనా ట్రిప్స్కి, జర్నీస్కి అలా వెళ్ళేసి వచ్చినప్పుడు హెయిర్ బాగా చాలా డ్రైగా, రఫ్గా, అన్మేనేజబుల్గా అయిపోయినప్పుడు, అండ్ లేదంటే ఏదైనా నాకు లైట్గా స్కాల్ప్ పైన ఏదైనా ఇచ్చినేసి వచ్చినప్పుడు, అండ్ లేదంటే ఏదైనా చిన్నగా నాకు కొంచెం డాండ్రఫ్ లాంటిది స్టార్ట్ అవుతుంది, ఏదైనా అలా కొంచెం అనిపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఈ షాంపూని యూజ్ చేస్తాను. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే అండి ఆ షాంపూ, ట్రై క్లెన్స్ అనమాట. ఇది ఒక మెడికేటెడ్ షాంపూ. సో మీరు యూజ్ చేయాలనుకుంటే ఒకసారి స్కిన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి తర్వాత యూజ్ చేయండి. బట్ చాలా బాగుంటుంది ఈ షాంపూ కూడా. సో ఇవి నేను యూజ్ చేసే షాంపూస్ అనమాట. అండ్ షాంపూ మీరు ఏదైనా చేసుకోండి, తర్వాత హెయిర్కి కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు, ప్యాడ్ డ్రై చేసేసుకోండి. అండ్ మీరు కావాలంటే ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు చెప్పే మాస్క్ ఏదైతే ఉందో దాన్ని మీరు సేమ్ డే కూడా యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే నెక్స్ట్ డే అయినా యూజ్ చేయొచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే మన స్కాల్ప్ అనేది క్లీన్గా ఉండాలన్నమాట. క్లీన్ స్కాల్ప్ పైన మాత్రమే మీరు మాస్క్ అనేది యూజ్ చేయాలండి. సో ఇప్పుడు నేను చెప్పే మాస్క్ని మీరు క్లీన్ స్కాల్ప్ పైన యూజ్ చేయాలి. ఓకేనా? సో ఆ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. సో ఈ మాస్క్ని ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి బనానా అండి. సో బనానా అన్నది హెయిర్కి చాలా మంచి స్మూత్నెస్ని, షైనీని, అలాగే మంచి ఒక లుక్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. హెయిర్ని చాలా మేనేజబుల్గా చేయడానికి చాలా చాలా బాగా ఉంటుంది. సో బనానాతో పాటు నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను హనీ. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, హనీ యూజ్ చేయొచ్చా, హనీ వల్ల హెయిర్ వైట్ అయిపోతుందేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి అనమాట. అదంతా పెద్ద మిత్ అండి. హనీ వల్ల హెయిర్ వైట్ అన్నది అస్సలు అవ్వదు. సో కొంచెం మంచి హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది హనీ. అలాగే మంచిగా మీకు స్కాల్ప్ కూడా మంచి నరిష్మెంట్ని ఇస్తుంది, హెయిర్కి మంచి నరిష్మెంట్ని ఇస్తుంది, హెయిర్కి మంచి లుక్ వస్తుంది అనమాట హనీ యూజ్ చేయడం వల్ల. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ దాని తర్వాత నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. మీరు కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో దాని తర్వాత నేను ఇక్కడ యూజ్ చేశాను ఎగ్. అండ్ ఎగ్ విషయానికి వస్తే మళ్ళీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే ఎగ్, హోల్ ఎగ్ కొంతమందికి పడదు, స్మెల్ పడదు అంటారు. అండ్ అందుకని కొంతమంది ఏం చేస్తారు, ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ యూజ్ చేస్తారు. అలా కాదండి, ఎల్లోని కూడా యూజ్ చేయండి మీరు. ఓకేనా? దాంట్లో బయోటిన్ ఉంటుంది కాబట్టి అది మన హెయిర్కి చాలా చాలా బాగుంటుంది. సో హెయిర్ ఎల్లోతో పాటు మీరు యూజ్ చేయండి. లేదు మీకు ఆ స్మెల్ పడట్లేదు అనుకుంటే కొంచెం ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ని మిక్స్ చేసుకున్నట్టయితే ఆర్డినెస్ అనేది వెళ్ళిపోతుంది. లేదు మీరు వెజిటేరియన్, మీరు ఎగ్ యూజ్ చేయాలంటే
టోటల్గా మీరు ఎగ్ని స్కిప్ చేయొచ్చు అండ్ దాని బదులు మీరు కోకోనట్ మిల్క్ని యూస్ చేయొచ్చు అండి. సో కోకోనట్ మిల్క్ కూడా చాలా బాగా హెయిర్కి మంచి నరిష్మెంట్ని అలాగే స్మూత్నెస్ని షైనీనెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మనం తీసుకోవాల్సింది పెరుగు. సో అంతే, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి మనం మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వీటన్నిటిని కలిపి మనం నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక మంచి క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీన్ని మనం మన క్లీన్ స్కాల్ప్, ఓకే గుర్తుపెట్టుకోండి, క్లీన్ స్కాల్ప్ అనమాట, క్లీన్ స్కాల్ప్ పైన అప్లై చేసుకోవాలి. సో పాయలుగా తీస్తూ స్కాల్ప్ మొత్తం కూడా మంచిగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ లెంత్ కూడా మొత్తం మనం అంతా మంచిగా నీట్గా అప్లై చేసేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 1 అవర్ వరకు ఉంచుకోవచ్చు. లేదు అంటే ఇంకొంచెం ఎక్కువైనా ఉంచుకోవచ్చు. లేదు మీరు హరీలో ఉన్నారంటే అట్లీస్ట్ 45 మినిట్స్ అయినా మంచిగా దాన్ని మీ హెయిర్ పైన స్కాల్ప్ పైన ఉండనివ్వండి. అండ్ దాని తర్వాత ల్యూక్వామ్ వాటర్తో వాష్ చేసుకోండి. కావాలంటే మీరు ఏదైనా మైల్డ్ షాంపూని యూజ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మీకు కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. వాష్ చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారనమాట. వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. మీ హెయిర్ మీకు చూసుకొని ఎంతసేపు మనకి ఇలాగే చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వావ్ వాళ్ళ ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ మన హెయిర్ని మనం ఇలా టచ్ చేస్తూనే ఉంటాము. సో అలా అనిపిస్తుంది. సో ఒక రోజు వరకు అయితే ఆ ఫీలింగ్ ఉంటుందండి ఖచ్చితంగా. చాలా చాలా బాగుంటుంది. కంటిన్యూగా ఉంటుందని నేను చెప్పను, బట్ 1-2 డేస్ అయితే మీకు ఆ ఫీల్ కంపల్సరీగా ఉంటుంది. సో చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇది, ఈ ప్యాక్ అనేది. అండ్ వేవీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం స్ట్రైటన్గా కనిపిస్తుంది అనమాట. అండ్ నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ నాది కొంచెం వేవీ హెయిర్ అండి. సో నా హెయిర్ని నేను ఏం చేసినా కూడా కొంచెం వేవీగానే కనిపిస్తూ ఉంటుంది. సో అది ఈ 2 మెథడ్స్ ఫాలో చేసిన తర్వాత మీకు సూపర్గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు దీన్ని ఒకేసారి దీని దగ్గర నుంచి ఈ మెథడ్ నుండి మీరు ఒకేసారి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఫస్ట్ టైమే చేంజ్ చూస్తారు. ప్రాపర్ రిజల్ట్ కావాలంటే రెగ్యులర్గా యూజ్ చేయాలి. లైక్ వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేస్తూ ఉంటే మీకు కంపల్సరీగా ఒక 4-5 యూజర్స్ తర్వాత మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఇదండి వాళ్ళ వీడియో. అండ్ మీకు డౌట్ రావచ్చు ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయాలి అని. సో మీరు ఎవరైనా యూజ్ చేయొచ్చండి, బట్ క్లీన్ స్కాల్ప్ పైన యూజ్ చేయండి. అండ్ ఎప్పుడెప్పుడు అంటే వీక్లీ ట్రైస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. హెయిర్ ప్యాకే కదా మనం యూజ్ చేసినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి డ్యామేజ్ అయినా ఉండదు అనమాట. అండ్ షాంపూ చేయొచ్చా అంటే చేయొచ్చండి. షాంపూ చేసిన ప్రాబ్లం ఏం లేదు. సో షాంపూ చేస్తేనే బెటర్ నాకు తెలిసి, బట్ మైల్డ్ షాంపూని యూజ్ చేయండి. సో అంతే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను అన్నింటికి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? సో ఇదండి వాళ్ళ వీడియో. అండ్ మీరు ఎవరైనా చాలా బిజీగా ఉన్నారు, ఇన్ని మెథడ్స్ మనం ట్రై చేయలేము అని అనుకుంటే మాత్రం ఆయిలింగ్ అయితే కంపల్సరీ చెయ్యండి. సో అదొకటి నేను డెఫినెట్గా మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ అది మీరు రెగ్యులర్గా చేసినట్టయితే దానివల్ల కూడా మీకు హెయిర్ టెక్స్చర్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. సో అంతే. నెక్స్ట్ వీడియోలో నేను మీకు హెయిర్ ప్యాక్ ఒకటి షేర్ చేస్తానండి. అది కూడా చాలా ఎఫెక్టివ్ హెయిర్ ప్యాక్ అనమాట. హెయిర్ని రీగ్రోత్ చేయించడానికి అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి. సో ఇవాళకైతే ఇంతేనండి. ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. సో అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.